ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు ఆ విషయంలో నీ సహాయం కావాలి అంటూ కోరారని, ఆ సహాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యాడు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉన్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. సార్, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని ఒక సహాయం చేయాలని కోరారని, కానీ ఆ సాయం చేయడంలో జగన్మోహన్ రెడ్డి విఫలమయ్యారు అంటూ కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. ఏంటి సార్ ఆ సాయం ఏంటి? జగన్మోహన్ రెడ్డి ఆ సాయం చేయడంలో ఎందుకు విఫలమయ్యాడు అంటే ఏం చెప్తారు సార్? ఏమన్నాడు జగన్మోహన్ రెడ్డి? కేసీఆర్ ఎవరన్నాడా? ఆయన అంతే. మామూలుగా ఏంటంటే ఆయన మామూలుగా ఉపయోగించుకుంటాడు. ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమైనా సహాయం అడిగితే మీరెవరని అడుగుతాడు. నీకు తెలుసో లేదో, గాలి జనార్దన్ రెడ్డి అని ఒక ఆయన ఉండేవాడు. మైనింగ్ కింగ్ అని పిలుస్తారు కొంతమంది. మాఫియా డాన్, ఇది బళ్ళారి, ఏ థ్రెట్ టు డెమోక్రసీ, మైనింగ్ మాఫియా. అసలు దాని మీద సినిమాలు కూడా వచ్చాయి. ఆ గాలి జనార్దన్ రెడ్డి ఒక టైంలో హైదరాబాద్ వచ్చి, రాజశేఖర రెడ్డి టైంలో బ్రహ్మణి స్టీల్స్, ఇనప ఖనిజం, ఓబులాపురం, ఓబులమ్మ టెంపుల్ కూడా కొట్టేయటం, దాని యొక్క శాపం తగలటం నీకు తెలుసు. జైలుకి వెళ్ళిన దీంట్లో జనార్దన్ రెడ్డి ఏమన్నాడంటే, ఒక టైంలో నా తమ్ముడు జగన్మోహన్ రెడ్డికి దేవుడిచ్చిన అన్న నేను, నా తమ్ముడు జోలికి వస్తావా చంద్రబాబు అని పిచ్చి తిట్లు తిట్టాడు ఇక్కడ ప్రెస్ మీట్ పెట్టి. అంటే అదే బ్రహ్మణి స్టీల్స్ ఓపెనింగ్లో కూడా వాళ్ళ నాన్న పక్కన, జనార్దన్ రెడ్డి పక్కన జగన్మోహన్ రెడ్డి ఉంటాడు. అంతా వాళ్ళ బంధం మామూలు బంధమే కదా. ఏది ఆయన డబ్బులు సాక్షిలోకి కూడా వచ్చాయి, జగతి పబ్లికేషన్స్లో కూడా వచ్చాయి. ఏదో ఓబులాపురం మైనింగ్ డబ్బులు, ఖనిజం, సిబిఐ కేసులు అవన్నీ కూడా ఉన్నాయి. అలాంటి గాలి జనార్దన్ రెడ్డి, నా దేవుడిచ్చిన తమ్ముడు అన్న గాలి జనార్దన్ రెడ్డిని ఎవరో మీడియా అడిగింది జగన్మోహన్ రెడ్డితో, సార్ గాలి జనార్దన్ రెడ్డి గారు అని అంటే, హూ ఈజ్ హీ అన్నాడు. ఆయన ఎవరు? అట్లాగే ఇప్పుడు కేసీఆర్ సార్ మీ హెల్ప్ కోరుతున్నారంటే హూ ఈజ్ హీ అంటాడా? అందుకు వచ్చింది. సరే, విషయంలోకి వద్దాం. మనం పక్కకు దారి పట్టాం. ఏంటి, కేసీఆర్ తన తరఫున రాయబారం చేయమని జగన్మోహన్ రెడ్డిని మరి ఢిల్లీతో అడిగాడు. ఇదే ఈ మద్యం కేసు, కవితకి మళ్ళీ వచ్చినాయి కదా నోటీసులు. ఆమె సుప్రీంకోర్టుకి వెళ్ళింది, ఈడీ నోటీసులు లేదో తప్పించుకుంది కొంతవరకు. తర్వాత సిబిఐ వచ్చి పడింది, వరుస పెట్టి రారాయి అంటుంది చంద్రముఖి, అదేదో సినిమాలో లాగా. ఇది తట్టుకోలేక కేసీఆర్ అసలు ఢిల్లీ ప్రయాణం కూడా పెట్టుకున్నారు. ఢిల్లీ ప్రయాణం పెట్టుకున్నా వాళ్ళు అక్కడ స్పందించలేదు. ఎవరు? బీజేపీ పెద్దలు. ఏమని? మేము రేపటి ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుకు నేను సిద్ధమని సంకేతాలు ఇచ్చిన వాళ్ళు సొంత పోరుకి సిద్ధమైపోయారు. 17 స్థానాల్లో బీజేపీ పెడుతోంది. అసలు ఇవాళ ఒక 10 మంది ఎంపీల లిస్టు కూడా వస్తుంది. ఢిల్లీలో నరేంద్ర మోడీ, షా ఇవాళ ఒక 100 మంది జాబితా ఇస్తుంటే అందులో తెలంగాణ 10 ఇచ్చేస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి హెల్ప్ అడిగారు. ఏది, ఇప్పుడు నేను ఓడిపోయాను కదా, నన్ను వాళ్ళు అసలు లెక్క చేయట్లేదు ఈ ఢిల్లీ సన్నాసులు, ఇప్పుడు నువ్వు కొంచెం పవర్లో ఇంకా నువ్వు ఉన్నావు కదా, కొంచెం నువ్వు మాట్లాడు అంటే ఏదో మాట్లాడే ఉంటాడు. ఇట్లాంటివి కొంచెం ఇంట్రెస్టే జగన్మోహన్ రెడ్డికి. ఏది, కేసులు, మద్యము, ఇటువంటి వాటిల్లో జనాన్ని బయట వేయటము ఇవి కాదన్నాడు అన్నమాట. గతంలో కూడా వాళ్ళ పార్ట్నర్ ఉన్నాడు, బిజినెస్ పార్ట్నర్, ఆయన ఎక్కడో అక్కడ జార్జియాలో అక్కడ ఏదో అరెస్ట్ అయిపోయారు. అక్కడ పోలీసులు ఆయన విమానం దిగంగానే అంతా సరెండర్ అయ్యి అతను లిఫ్ట్ చేసే టైంలో మొత్తం 25 మంది 22 మంది ఎంపీలు, రాజ్యసభ సభ్యులు అందరినీ తీసుకుని మోడీ దగ్గరికి వెళ్ళాడు. విభజన చట్టం హామీల కోసం కాదు, ప్రత్యేక హోదా కోసం కాదు, ముందు ఆ జార్జియాలో నా పార్ట్నర్ అరెస్ట్ చేయబోతున్నారు, ఆయన్ని కొంచెం ఆపాలా, మీరు ఆ ఒత్తిడి తీసుకురండి అక్కడ ఆ పోలీస్ పైన అని. నిమ్మగడ్డ ప్రసాద్ గారు మొత్తానికి ఆయన బయటపడ్డారు. ఇలాగే ఇప్పుడు కేసీఆర్ కూడా మరి నిమ్మగడ్డ ప్రసాద్ని బయట వేసావు, నన్ను బయట వేయవా, నా కూతుర్ని బయట వేయవా ఈ స్కాముల్లో నుంచి అని జగన్ అడిగితే, బంధం గట్టి బంధం కదా. జగన్మోహన్ రెడ్డికి చాలా హెల్ప్ చేశాడు కదా, చంద్రబాబుని ఓడించిన దాంట్లో, ఆర్థికంగా కూడా సహకారం ఇచ్చిన దీంట్లో ఈయన మరి ప్రత్యుపకారం ఆశించారు. జగన్మోహన్ రెడ్డి తెలుసు కదా,
ఏంటి మామూలుగానే ఆయన ఏదో చేశాను అన్నట్టుగా బిల్డప్ ఇచ్చాడు, కానీ ఆయన చూసుకోవటమే ఇవాళ కష్టంగా ఉంది. జగన్మోహన్ రెడ్డికే అక్కడ పలకట్లేదు కదా, రోల్ వెళ్ళి దేంతో మొరపెట్టుకుంది మధ్యలో. ఇప్పుడు కేసీఆర్ రోల్ అనుకో, జగన్ మధ్యలో అనుకో, రోల్ వెళ్ళి మధ్యలోకి మొరపెట్టుకుందన్నమాట. మధ్యలో పరిస్థితి ఏంటి, ఇప్పటికే నా మీద బాగా ఆడుతోందయ్యా, నా వల్ల కాదను. మరి మొత్తానికి అలా జరిగిపోయింది. ఇక ఒంటరి పోరుకి ఇక్కడ సిద్ధమైపోతున్నారు. ఇటు ఇక బీఆర్ఎస్ కూడా ఒంటరి పోరుకి సిద్ధం అవుతుంది, ఎందుకంటే బీజేపీ కాదన్నది కాబట్టి. ఈ ఒంటరి పోరు ఏం జరుగుతుంది ఎగ్జాక్ట్లీ నువ్వు అడిగే ప్రశ్న నాకు తెలుసు. ఏది రేపటి తెలంగాణ ఎన్నికల్లో మరి 17 స్థానాలు ఎలక్షన్ ఎలా ఉంటుంది ఏంటనే దీనికి వచ్చేసరికి బీజేపీ బలంగా ఉంది. బీజేపీ ఎంత బలపడితే బీఆర్ఎస్ అంత బలహీనపడిపోతుంది. అవును, ఇక్కడ అదొక పెద్ద చావు అనమాట. అందుకే మా కేసీఆర్ పెద్ద ఆయన ముందు ఊహించే పొత్తుకెళ్ళాడు, కానీ వాళ్ళు కాదన్నారు అనమాట. ఎందుకంటే మరి కేసులు ఇప్పుడు అరెస్ట్ చేయటం కదా, అక్కడ కేజ్రీవాల్కి 9 సార్లు నోటీసులు, ఇక్కడ కేజ్రీవాల్ని రమ్మంటున్నారు, కవితని రమ్మంటున్నారు అనమాట. ఇలాంటి పరిస్థితుల్లో ఇక ఇప్పుడు ఏంటి, త్రిముఖ పోటీ. ఆల్రెడీ మొన్న దెబ్బతిని ఉన్నారు. అవును, రేవంత్ రెడ్డి మంచి ఊపు మీద ఉన్నాడు. ఏది గ్యారంటీలు అమలు చేసేసేయటము, 2 గ్యారంటీలు వచ్చిన రోజే సంతకాలు పెట్టేశాడు, ఇంకో 2 గ్యారంటీలు మొన్న ఒకటి ఇచ్చినట్టున్నాడు. ఇంకంతా దరఖాస్తుల మీద దరఖాస్తులు పెట్టుకుంటున్నారు. మహిళలంతా ఎంజాయ్ చేస్తున్నారు. ఏంటది, ఉచిత బస్సు ప్రయాణం. ఒక్కొక్క మహిళ అంట దగ్గర దగ్గర నెలకి 800 నుంచి 1500 బెనిఫిట్ అంట ఉచిత బస్సు ప్రయాణం వల్ల. అంటే రామారావు టైంలో ఇలా జరిగింది. ఏది ఫ్రీ రైస్ ఉంది కదా, ఉచిత బియ్యం పథకం, 2 రూపాయలకే కిలో బియ్యం. అప్పుడు ఎంత వేవ్ వచ్చిందో, ఒక్క స్కీమ్ ఆయనకి ఎంత ఉపయోగపడిందో అంతగా ఈ స్కీమ్ రేపొద్దున ఈ స్కీమ్ పెట్టిన ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది అనమాట. ఏది మహిళలు బస్సు ఎక్కే ప్రతి మహిళ ఓటేటేస్తుంది కాంగ్రెస్. తర్వాత ఏం చేస్తాడు అది వేరే విషయం. ఎన్నికల ముందు ఈ పార్లమెంట్ ఎన్నికలు అయ్యేదాకా ఏమి దానిలో మార్పులు చేయడు కదా. ఆధార్ కార్డు తీసుకుంటుంది మీ ఆవిడ, బస్సు ఎక్కుద్ది. ఏమవుద్ది, ఓటు నువ్వు చెప్పిన బీఆర్ఎస్కి వేస్తుందా, నువ్వు చెప్పిన బీజేపీకి వేస్తుందా, సారీ అని చెప్పి అక్కడ గుద్దాల్సింది గుద్దేస్తారనమాట. ఇలా మహిళల ఓట్ బ్యాంక్ రేవంత్ రెడ్డికి సాలిడ్ అయ్యే అవకాశం ఉంది. అదే కాదు, మిగతా గ్యారంటీలు, నెక్స్ట్ అవినీతి కుంభకోణాల్లో వీళ్ళు కూరుకుపోయారు. ఎవరు, బీఆర్ఎస్. అదే కదా ఇప్పుడు పెద్ద చావు అయిపోయింది. ఏది, మద్యం కేసులోనేమో కవిత, ఈ కాళేశ్వరం ఏమో మరి ఈయన మెడకు చుట్టుకుంది. ఇప్పుడు మన ఓటమికి కారణం కాళేశ్వరమే కదా. ఈ పాపం గవర్నర్ పోయిన ఆయన నరసింహన్ గారు మహానుభావుడు ఏడున్నాడో కానీ అక్కడ గుళ్ళమిట పడి తిరుగుతూ ఉంటాడు చొక్కా ఇప్పుకొని. ఎవర్ షర్ట్లెస్ అంటాం. ఈఎస్ఎల్లో ఏదో ఉంది ఆయనకి, అది ఇంటి పేరు. ఆయన ఏమన్నాడు, కల్వకుంట్ల కాదు నీ ఇంటి పేరు కాళేశ్వరం అన్నాడు. కాళేశ్వరం చంద్రశేఖర్ రావు. అసలు హరీష్ రావు పేరు మార్చేస్తున్న కాళేశ్వరరావు అన్నాడు. ఏ ముహూర్తాన అవి పెట్టాడో కానీ ఇప్పుడు ఆ కాళేశ్వరం వీళ్ళ మెడకి చుట్టుకోబోతుంది. ఆల్రెడీ కాంగ్రెస్ ఎమ్మెల్యేల బృందం మేడిగడ్డ వెళ్ళింది. ఇప్పుడు చంద్రశేఖర్ అయ్యర్ ఆధ్వర్యంలో ఒక కమిటీ వస్తుందంట, 5 సభ్యులతో. ఆయన ఎక్స్ CWC చైర్మన్. వాళ్ళు పరిశీలిస్తారు. ఇంతకుముందు ఆల్రెడీ జైన్ కమిటీ ఒకటి చూసింది మేడిగడ్డ. ఇప్పుడు 7వ బ్లాక్ అక్కడ పిల్లర్స్ అన్నీ కదిలిపోయినాయి కదా, పగిలిపోయింది కదా, బద్దలైపోయింది కదా. మొన్న రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి చూపించారు. ఎమ్మెల్యేలు ఆయన ఏం చెప్పాడు అసెంబ్లీలో, ఎమ్మెల్యేలు అందరినీ తీసుకెళ్తున్నాను అన్నాడు. అప్పుడు ఎందుకు వెళ్ళా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు? అప్పుడు వెళ్తే గవర్నమెంట్ ఖర్చులు కలిసి వచ్చాయి కదా. అప్పుడు వెళ్ళకుండా ఇప్పుడు వాళ్ళు బయలుదేరుతున్నాడు కేటీఆర్. ఏంటి, మేడిగడ్డకి సొంత ఖర్చులు, పార్టీ ఖర్చులు. కోర్స్ డబ్బులు ఉంటాయి, ఇలా డబ్బులు లేకుండా ఎందుకు ఉంటాయి. 10 ఏళ్ళు మరి పరిపాలన చేస్తున్నప్పుడు కాబట్టి కలిసి వచ్చాయి కదా. అప్పుడే పోయి ఉంటే ఆ ఖర్చు అంతా రేవంత్ అకౌంట్లో పడేది. ఈ ఎమ్మెల్యేలంతా కనుక రమ్మన్నాడు కదా, హెలికాప్టర్ పెడతానన్నాడు. ఎవరికి, మాజీ ముఖ్యమంత్రికి. మీరు కొంచెం కాలు బాగాలేదు, మీరు వస్తే నేను అసలు హెలికాప్టర్ కూడా పెడతాను, మేడిగడ్డ తీసుకెళ్తాను,
హెలికాప్టర్లో కేసీఆర్ వీళ్ళంతా మామూలు బస్సుల్లో వాళ్ళతో పాటు వెళ్ళిపోయి ఉంటే మనకి ఖర్చులు కలిసి వచ్చాయి కదా బీఆర్ఎస్కి. రేపొద్దున ఎలక్షన్కి ఎక్కడో చోట ఉపయోగించుకునే పని. ఇప్పుడు అట్లా కాకుండా ఏం చేస్తున్నాడు కేటీఆర్, మళ్ళీ ఇవాళ బయలుదేరుతున్నాడు. ఇవాళ బయలుదేరి ఏం మెసేజ్ ఇద్దామని ఏమని చెప్తారు? ఒక పక్కేమో అది పగిలిపోయింది, అది స్పష్టంగా కనపడుతుంది. వాళ్ళు చూపించారు, మొన్న వీడియోలు తీశారు, అక్కడ ప్రజెంటేషన్ వేయించారు. మళ్ళా ఆ పగలిందే చూపిస్తారా? లేదు పగలందు చూపిస్తారా? కేటీఆర్ ఏం చూపిద్దామని వాళ్ళు వెళ్తున్నాడు? బద్దలైంది వాస్తవం. 1,00,000 కోట్లు కాళేశ్వరంలో పెట్టింది, గోదావరిలో కలిపేసింది వాస్తవం. ఇప్పుడు అక్కడ నీళ్లు నిలబెట్టమంటాడు. అంటే ఏంటి? అక్కడ నీళ్లు నిలబెడితే ఆ మరమ్మతులు చేయించి ఇదేమన్నా మామూలు ఏమన్నా మాటలేయటమా? ఇప్పుడు బకెట్లకు మాటలేసినట్టుగా అది కాదు కదా. ఇదేమన్నా చిన్న గోడ ఎక్కడన్నా నీకు చీమ పగులైతే పూడుస్తారు. మనకి బిల్డింగ్లో వస్తాయి, నువ్వు ఇల్లు కట్టుకున్నా చీమ పగులు ఉంటుంది, మెల్లగా దాన్ని పూర్తి చేసుకోవచ్చు నువ్వు. అది కాదు కదా, ఇది పిల్లరు నిలువున బద్దలైపోయింది. ఒకటి కాదు, 3 పియర్లు. ఆయనే చెప్తున్నాడు, ఏమంటాడు? ఇన్ని స్తంభాలు ఉన్నాయి, అన్ని పియర్లు ఉంటే 3 పియర్లేగా పోయింది అంటున్నాడు. దాంట్లో నీళ్లు నిలబెడితే రేపొద్దున ఏదైనా జరగరానిది జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారు? అది గోదావరి దెబ్బకి అసలు నీకు శ్రీశైలమే అల్లాడింది ఒక టైంలో. అసలు శ్రీశైలం కొట్టుకుపోద్ది అనుకున్నాం మనం, నీకు గుర్తుంది కదా. అలాంటి శ్రీశైలం మల్లికార్జున స్వామి కాపాడాడు. ఇప్పుడు దీన్ని ఎవరు కాపాడతారు కొట్టుకుపోతే? ఇప్పటికి జరిగిన అనర్థం చాలు. ముందు రేపొద్దున చంద్రశేఖర్ అయ్యర్ వస్తున్నాడు, ఆ సిడబ్ల్యూసి ఎక్స్ చైర్మన్, ఆయన ఏం రిపోర్ట్ ఇస్తాడు ఏంటి? వాళ్ళ ఎదురే శ్రీరామ్ కూడా మాట్లాడాడు. బ్లండర్ మిస్టేక్స్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అసలు రీడిజైన్, అసలు సిడబ్ల్యూసి ఆమోదం లేదన్నాడు. సిడబ్ల్యూసి ఆమోదం లేకుండా రీడిజైన్ మీరు ఎలా చేశారు? కేసీఆర్ అసెంబ్లీలో చెప్పాడు, అసలు నేనే డిజైన్ చేశానని. ఇవాళ కాళేశ్వరం సృష్టికర్తగా ఆయన్ని ఇప్పటికే కొనియాడుతున్నారు అందరు. కల్వకుంట్ల కాదు, ఇప్పుడు కాళేశ్వరం చంద్రశేఖరరావు, హరీష్ రావు పేరు కాళేశ్వరరావు. నరసింహన్ గారు చెప్పినాడు. అది కాదు కదా. ఇవాళ మీరు ఇంకా జరగాల్సిన డ్యామేజ్ జరిగింది. ఇప్పుడు పార్టీలు ఇది ఆట కాదనమాట, ఇది ప్రజల జీవితం. రైతులతో మీరు చెలగాటం ఆడద్దు, తెలంగాణ ప్రజలతో చెలగాటం ఆడకూడదు అన్నమాట. ఇప్పుడు కాంగ్రెస్ 83 రోజులుగా ఎందుకని మరమ్మతులు చేయలేదంటాడు. 83 రోజుల్లో మరమ్మతులు చేసే అంత సందర్భమా? అంత డిస్ట్రక్షన్ జరిగింది. దానిపైన వస్తున్నారు కదా కేంద్ర జల సంఘం, వాళ్ళు కదా తీసుకోవాల్సింది, వాళ్ళు కదా చేయాల్సింది. రేవంత్ రెడ్డిని మీరు నిందిస్తే ఎట్లా కుదురుతుంది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని? ఒక పార్టీ, ఒక నాయకుడు బీఆర్ఎస్ని బ్లేమ్ చేస్తే మనం అనుకోవచ్చు. జరిగింది అవినీతి, బద్దలైంది మేడిగడ్డ, బొంగబడింది అన్నారం అని స్పష్టంగా అన్ని పార్టీలు చెప్తున్నాయి కదా. బీజేపీ చెప్తోంది అసలు మా ఆమోదమే లేదంది. అవును, అదేమంటే వెదిరే శ్రీరాము భువనగిరిలో పోటీ చేస్తున్నాడు అంటాడు. భువనగిరి బీజేపీ క్యాండిడేట్గా పోటీ చేస్తున్నాడు కాబట్టి ఇప్పుడు వెదిరే శ్రీరామ్ ఇలా మాట్లాడుతున్నాడు అని అంటే జనం అంత పిచ్చోళ్ళ. ఇప్పుడు అక్కడ ఏంటి, కేంద్ర జల సంఘం నిపుణులు వస్తున్నారు, చంద్రశేఖర్ అయ్యర్ వస్తున్నాడు, ఆయన నివేదిక ఇస్తారు. వీళ్ళందరూ కూడా మొన్న అనిల్ జైన్ ఇచ్చిన నివేదిక ఉంది. వీటన్నిటినీ బట్టి కదా నువ్వు అక్కడ మరమ్మతులు జరిగేది. నీకెందుకు అంత ఆరాటం? అసలే పంటలు ఎండిపోతున్నాయి అంటాడు, లేకపోతే రైతులు జీవితాలతో ఆడుకుంటున్నాడు రేవంత్ రెడ్డి అంటాడు. ఈ 83 రోజుల్లోనేనా? ఇవాళ బీజేపీ కాళేశ్వరాన్ని తప్పుపడుతుంది, సిపిఐ తప్పుపడుతుంది, సిపిఎం తప్పుపడుతుంది, మజ్లిస్ తప్పుపట్టింది. వీళ్ళందరూ వెళ్ళారు కదా, పరిశీలించారు కదా మొన్న ఎమ్మెల్యేల బృందంతో పాటు. బీజేపీ వెళ్ళలేదు, మిగతా 3 పార్టీలు వెళ్ళాయి. ఇప్పుడు ఇవాళ ఎవరు వెళ్తున్నారు? బీఆర్ఎస్ వెళ్తోంది, కేటీఆర్. మరి బహుశా బీజేపీ కూడా రేపు తర్వాత ఎప్పుడో వెళ్ళుద్దేమో. వెదిరే శ్రీరాము వీళ్ళందరూ కూడా వెళ్తారు కదా. ఏదైనా ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడ ఎత్తుక్కుందామని అనుకుంటున్నాడు కేటీఆర్. ఓకే,
కేసీఆర్ ఏమో నల్గొండ సభ చెప్పేసి ఇక వెళ్ళి పడుకున్నట్టున్నాడు, మళ్ళీ రెస్ట్ తీసుకుంటున్నాడు. ఆయన కూడా వెళ్ళొచ్చు కదా ఇవాళ. ఇవాళ కేటీఆర్ కన్నా కేసీఆరే గనక ఇవాళ గనక వీళ్ళందరికీ నేతృత్వం వహించి మేడిగడ్డ వెళ్తే సినిమా ఎట్టుండేది? అమితుమి తేలిపోయేది కదా. మాజీ ముఖ్యమంత్రి మేడిగడ్డ మీదకి వచ్చి ఆయన ప్రజెంటేషన్ ఇచ్చేసి ఏంటి ఎక్కడ జరిగింది రా రేవంత్ అని గనక సవాల్ చేస్తుంటే జనంలో కొంత వచ్చేది, ఊపు వచ్చేది. ఈ కేటీఆర్ నీకేదేదో మాట్లాడుతా, నీకు రేవంత్ రెడ్డి నువ్వు వస్తావా మల్కాజ్గిరిలో పోటీ చేస్తా అంటాడు, నీ మీద నేనే పోటీ చేస్తా అంటాడు. ఇది కాదు కదా సందర్భం. ఇవాళ రాజకీయ పార్టీలు ప్రజల జీవితాలతో ఆడుకోబాకండి. ఇవి ప్రాజెక్టులు, ఇవి నీళ్లు, ఇది గోదావరి, వరద గోదావరి అన్నమాట. కొట్టుకుపోతారు.